నిర్వాణ షట్కం 4వ శ్లోకంలోకి వచ్చాం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదో న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. నాకు పాపపుణ్యాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు. నాకు వేదాలు, మంత్రాలు, తీర్థయాత్రలు, యజ్ఞాలతో సంబంధం లేదు. నేను భోజనాన్ని, తినే వస్తువుని కాదు, భోజ్యాన్ని, అనుభవాన్ని కాదు, భోక్తను, అనుభవించే భోక్తను కాదు. నేను చైతన్యాన్ని, ఆనంద స్వరూపుణ్ణి, నేను శివుణ్ణి అని ఈ శ్లోకం తాత్పర్యం సార్. ఇది సుభాషిత రత్న భండాగారం నుంచి తీసుకున్నది. శ్లోకం ఏమంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. దీని అర్థం వచ్చి, సత్యాన్ని చెప్పాలి కానీ అది మధురంగా ఉండాలి, కఠినమైన సత్యాన్ని చెప్పి బాధించకూడదు, అబద్ధమైన మాటలను ఎంత మధురంగా ఉన్నా కూడా పలకకూడదు. ఇదే శాశ్వతమైన ధర్మం. నమస్తే. చాలా బాగుందండి. ఇదే కిరాతార్జునీయం భారవ రాసిన రూపకంలో శ్లోకం ఉంది. ఇదే అర్థానికి వచ్చేది. చాలా పాపులర్, చాలా మంచి శ్లోకం. మరొకసారి చెప్తారు. ఇది ఈ అంటే ఈకారాంత స్త్రీలింగ శబ్దానాం ద్వితీయ విభక్త్యాం ఏకవచన బహువచన రూపాణి. అగ్రే లిఖితానాం, అగ్రే అంటే గోయింగ్ ఫార్వర్డ్ అని అర్థం అన్నమాట. అగ్రే లిఖితానాం శబ్దానాం, ది రిటన్ వర్డ్స్, ఆఫ్ ది రిటన్ వర్డ్స్, ద్వితీయాయాం అర్థాత్ ద్వితీయ విభక్త్యాం ఏకవచనే చ బహువచనే రూపాణి లిఖంతు. నర్తకి ఈకారాంతానికి మనకి ప్రథమా విభక్తి రూపాలు. నర్తకి ఈజ్ ఈకారాంత ఏకవచనం. నర్తకి నర్తక్యౌ మీన్స్ యౌ యహ, ఈ యౌ యహ. ఇక్కడ ప్రథమాలో నర్తకీం అని వస్తుంది, ద్వివచనంలో నర్తక్యవు అలాగే ఉంటుంది. బహువచనంలో మాత్రం నర్తక్య బికమ్స్ నర్తకీ. నర్తకీకి కేవలం విసర్గ మాత్రం వస్తుంది ప్రత్యేకంగా, అది అన్నమాట. అంచేత నర్తకి, నర్తకీం, నర్తకీ. ఇది కూడా యాక్చువల్ గా చదివాం మనం, కానీ పర్వాలేదు మరొకసారి చదువుదాం. ఇది నదీకి నదీం, నదీహి, ఇంకా అట్లా వస్తాయి అన్నమాట. చదవండి గాయత్రి గారు ప్లీజ్. నదీ నదీం నదీహి, మయూరి మయూరీం మయూరీః, నారీ నారీం నారీః, దేవి దేవీం దేవీః, నటి నటీం నటీః, భగిని భగినీం భగినీః, జనని జననీం జననీః, పుత్రి పుత్రీం పుత్రీః, దర్వి దర్వీం దర్వీః, భిక్షుకి భిక్షుకీం భిక్షుకీః, రజకి రజకీం రజకీః, లేఖని లేఖనీం లేఖనీః, కర్తరి కర్తరీం కర్తరీః, అనురాగిని అనురాగినీం అనురాగినీః. జస్ట్ మీరు ఏం చదివారో నాకు ఒకసారి శబ్దాలు ఏంటో చెప్పండి. కర్తరి మీన్స్ అంటే ఇది శబ్ద రూపం చెప్పండి, లింగవచనాలవి. కర్తరి స్త్రీలింగం, ఏకవచనం, ప్రథమా విభక్తి. ఈకారాంత, అది చెప్పండి. అంతే, కరెక్ట్ గా చెప్పారు. వండర్ఫుల్. సో వాట్ ఈస్ ఇట్ యు హావ్ గివెన్ హియర్ ఫర్ us? కర్తరీం కర్తరీః. అదేంటది? వాట్ ఇస్ ఇట్? కర్తరి కర్తరీం ఇకారాంతః ఏకవచనం, స్త్రీలింగ శబ్దానాం ద్వితీయ విభక్తి. కరెక్ట్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇది బహువచనం. బహువచనం కర్తరీం కర్తరీః ఈకారాంతః స్త్రీలింగ శబ్దానాం ద్వితీయ విభక్తి. వండర్ఫుల్, ఎక్సలెంట్, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ అవే అక్కడ వర్డ్స్ మాత్రం చూసాము, ఇక్కడ సెంటెన్స్ లో ప్రయోగాలు చూస్తున్నాం మనం. ఏషా, ఏషా ఇట్ సెల్ఫ్ ఈజ్, అది ఏమవుతుందండి? ఇది సర్వనామ శబ్దం.
ఈ స్త్రీలింగ శబ్దం. ఏష అంటే ఏషః, ఏషా, ఏతత్ ఈ మూడు చదువుకున్నాం కదా, పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలు. ఇక్కడ స్త్రీలింగంలో ఏషా అనేది శబ్దం. ఏషా, దీనికి మూడు రూపాలు ఏముంటాయండి? ఏషా, ఏతే, ఏతాహ అని ఉంటాయి. సో ఇక్కడ భగిని అనేది ఏకవచన స్త్రీలింగ శబ్దం. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు ఇచ్చింది భగిన్యః అంటే బహువచన స్త్రీలింగ శబ్దం ఇచ్చాడు. ఈకారాంత స్త్రీలింగ శబ్ద బహువచన రూపం భగిన్యః అంటే భగిని, భగిన్యౌ, భగిన్యః అని వస్తుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనమాట, భగిన్యహాకి బహువచన ద్వితీయ విభక్తిలో బహువచన రూపం భగినీహి అంటే భగిని, భగిన్యౌ, భగిన్యః ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తిలో భగినీం, భగిన్యౌ, భగినీహి అనేది బహువచన రూపం. సో ఏషా భగినీహి ఆహ్వయతి. ఆహ్వయతి అంటే ఇన్వైటింగ్. ఏషా అంటే దిస్ ఉమన్, దిస్ లేడీ, భగినీహి her sisters, ఆహ్వయతే ఇన్వైట్స్. దిస్ లేడీ ఇన్వైట్స్ హర్ సిస్టర్స్ భగినీహి అని అర్థం అనమాట. అలాగే ప్రతివేశిన్యః అంటే ఇది ప్రతివేశిని, ప్రతివేశిన్యౌ, ప్రతివేశిన్యః అని ఉంటుంది. ఇక్కడ బహువచన రూపమే రాస్తున్నాం కనుక ఇక్కడ ప్రతివేశిన్యహాకి ప్రతివేశినీహి అంటే ఇక్కడ మీకు దీని ఏకవచన రూపం తెలియాలి. ఇక్కడ బహువచన రూపం ఇచ్చాడు కనుక ఇక్కడ దీని ఏకవచన రూపం తెలియాలి. దానికి విసర్గ చేరిస్తే బహువచన రూపం అవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకొని దీన్ని చదవాలి ప్లీజ్. ఏషా ప్రతివేశినీ ఆహ్వయతి. Correct. ఏషా కర్మకార్యీః ఆహ్వయతి. కర్మకరీ, ఏషా ఇక్కడ ఒకసారి చూడండి ఈ శబ్దం కర్మకరి అంటే కర్మకరి అంటే ఇది వర్కర్ అని అర్థం అనమాట. కర్మకరి, కర్మకర్యౌ, కర్మకర్యః. సో కర్మకరీహి అని వస్తుంది అనమాట. ఓకే చెప్పండి మళ్ళీ కర్మకరి. చెప్పండి. ఏషా కర్మకరీః ఆహ్వయతి. Yes. ఏషా పుణ్యః, ఏషా పుణ్యీః ఆహ్వయతి. ఇది పుత్ర్యః, ఇది తకారం, ఇది తకారానికి రేప కలిపాడు అనమాట. పుత్ర్యః అంటే పుత్రి, పుత్ర్యౌ, పుత్ర్యః అంచేత ఇక్కడ ఏమొస్తుంది? పుత్రీః. Yes, correct. ఏషా పుత్రీః ఆహ్వయతి. Wonderful. ఏషా మహిష్యః ఉంది, మహిష్యహీః ఆహ్వయతి. మహిష్యహాకి మూడు ఫార్మ్స్ చెప్పండి. మహిష్యహ అని బహువచనంలో వచ్చింది అంటే ఈకారాంత శబ్దం అనమాట. అది అంటే మహిషి అలా వస్తుంది. మహిష్యౌ, మహిష్యః అని వస్తుంది ప్రథమాలో. మహిషి, మహిష్యౌ, మహిష్యః. ఇక్కడ మహిషీః అని వస్తుంది అనమాట. అందుకని ఓకే చదవండి మళ్ళీ చదవండి. ఏషా మహిషీః ఆహ్వయతి. ఏషా గృహిణీః ఆహ్వయతి. ఎక్సలెంట్. yes. ఏషా నర్తకీః ఆహ్వయతి. ఏషా నట్యీః ఆహ్వయతి. కరెక్ట్. నటి, నట్యౌ, నట్యః. ఎస్ నటీః ఆహ్వయతి. వండర్ఫుల్. ఏషా సఖ్యః. ఏషా సఖ్యీః ఆహ్వయతి. ఎక్సలెంట్. సఖీ, సఖ్యౌ, సఖ్యః. ఓకే గుడ్. ఏషా తరుణీః ఆహ్వయతి. తరుణి, తరుణ్యౌ, తరుణ్యః. బాగుందండి. సా ఇక్కడ క్రీణాతి. క్రీణాతి అంటే ఏమిటి అర్థం చెప్పు తెలుసా? క్రీ అంటే ఈ క్రీ అనేటటువంటిది ఈ ధాతువు. ఇందులో క్రీణాతి అంటే కొంటున్నారు అని అర్థం అనమాట. క్రీణం అంటే క్రయంలో, ఇప్పుడు క్రయం అనే మాట విన్నారు కదా, క్రయం అనేది కూడా సంస్కృతం వర్డ్. అది క్రయం అనేది క్రీ అనే ధాతువుల నుంచి వచ్చింది అనమాట. వెర్బ్ ఫారము క్రీణాతి. అది సా క్రీణాతి. క్రీణాతి అంటే ఇది ఏకవచన రూపం. ఇక్కడ సా అనేది ఏకవచన స్త్రీలింగ శబ్దం. సా అంటే షీ, కాస్త దూరంగా ఉన్న షీ అనమాట. దగ్గరగా ఉన్న షీ అయితే ఏషా అని వస్తుంది. సా మీన్స్ ఆమె, అంటే ఇలా దూరంగా ఉన్నట్టు చూపిస్తున్నాం అనమాట. సా ఇక్కడ ఒకటేదో ఒక పదార్థం చెప్పాడు. క్రీణాతి, షీ పర్చేజెస్ లేఖనీ పెన్స్.
షీ పర్చేజెస్ పెన్స్ అని అర్థం. అట్లాగా లేఖన్య, ఈ మాటలన్నింటికీ మీరు 3 ఫారమ్స్ నాకు చెప్పండి. అంటే ప్రథమాలో ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు ముందు చెప్తే అప్పుడు మీకు ఏకవచనం గుర్తొస్తుంది కనుక ఈకారాంత శబ్దము దానికి విసర్గ పెడితే అది బహువచన ద్వితీయ రూపం అవుతుంది. ఉదాహరణకి లేఖన్య అని ఉందనుకోండి, లేఖని, లేఖన్యౌ, లేఖన్యః. ద్వితీయ విభక్తి రూపాలు ఎలా వస్తాయి? లేఖనీకి లేఖనీం అము చేరుతుంది, లేఖన్యౌ, లేఖన్యౌ అలాగే ఉంటుంది. లేఖన్యః అనే దానికి లేఖనీ ఏకవచన శబ్దం కనుక దానికి విసర్గ చేస్తే లేఖనీ అని వస్తుంది. సా లేఖనీ క్రీణాతి, షీ పర్చేజెస్ లేఖనీ పెన్స్ అని అర్థం అనమాట. సా అంకనీః క్రీణాతి. ఈ 3 చెప్పు నాకు ఎందుకైనా ఒక్కసారి. అంకనీ, అంకన్యౌ, అంకన్యః. అవేమిటవి? స్త్రీలింగ ఈకారాంత ప్రథమా విభక్తి స్త్రీలింగ ఈకారాంత శబ్దం. అంకన్యః బహువచనం. సా సా అంకనీః క్రీణాతి. సా చాలనీః క్రీణాతి. సా వేల్లనీః క్రీణాతి. సా దర్వీః క్రీణాతి. నేను వీటి ఫార్మ్స్ 3 చెప్పమన్నాను ప్రథమా విభక్తిలో అలవాటు కోసమని. ప్రథమా విభక్తి చాలనీ, చాలన్యౌ, చాలన్యః. ఏకవచన, ద్వివచన, బహువచనాలు. 3 శబ్దాలు చెప్పేసి సెంటెన్స్ చెప్పేసి చాలు. సరే. వేల్లని, చాలని, చాలన్యౌ, చాలన్యః. సా చాలనీ క్రీణాతి. ఆ విధంగా చెప్పేసి అన్ని అలా చెప్పేసి. చాలని, చాలన్యౌ, చాలన్యః. సా చాలనీః క్రీణాతి. వేల్లని, వేల్లన్యౌ, వేల్లన్యః. సా వేలనీః, వేల్లనీః క్రీణాతి. దర్వీ, దర్వ్యౌ, దర్వ్యః. సా దర్వీః క్రీణాతి. ఆకాశవాణి, ఆకాశవాణ్యౌ, ఆకాశవాణ్యః. సా ఆకాశవాణీః క్రీణాతి. దినదర్శని, దినదర్శన్యౌ, దినదర్శన్యః. దర్శని కాదు, దర్శిని. 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 దర్శని అంటే వేరు, దర్శిని అంటే వేరు. దర్శిని అంటే చూపించేది అని అర్థం అనమాట. దినదర్శిని మీన్స్ క్యాలెండర్ అని అర్థం, చూపించేది. దర్శిని ఈజ్ విచ్ షోస్ అస్, అది. ఓకే. దినదర్శిని, దినదర్శిన్యౌ, దినదర్శిన్యః. సా దినదర్శినీః క్రీణాతి. ఘటీ, ఘట్యౌ, ఘట్యః. సా ఘటీః క్రీణాతి. సూచీ, సూచ్యౌ, సూచ్యః. సా సూచీః క్రీణాతి. కేశసూచీ, కేశసూచ్యౌ, కేశసూచ్యః. సా కేశసూచీః క్రీణాతి. అర్థాలన్నీ తెలిసాయండి ఇందులో అన్ని మాటలకి. కేశసూచి అంటే హెయిర్ క్లిప్ అంకుల్. పిన్. సూచి అంటే పిన్, హెయిర్ పిన్. అలాగే సూచి అంటే పిన్. ఘటీ అంటే క్లాక్, క్లాక్. దినదర్శిని అంటే క్యాలెండర్. ఆకాశవాణి అంటే రేడియో. సమదర్వి అంటే అట్ల కాడ. సమదర్వి అంటే అట్ల కాడ. సమదర్వి అంటే ఫ్లాట్ గా ఉంటే అట్ల కాడ. దర్వి అంటే నేబర్. ప్రతివేశిని అంటే జస్ట్ నేబర్ అంటే. ప్రతి అనగానే ది అదర్ అని అర్థం అనమాట. సో ప్రతివేశిని మీన్స్ ది నేబర్ అని అర్థం ఉంది. ఓకేనా? ఓకే. ఇంకా మీరు ఇది పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఇది పెట్టుకుంటే టక్ టక్ మనకి అర్థమైపోతుందా. ఇంకా ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా. సూచి, కేశ సూచి. ఓకే, రైట్. తర్వాత అకారాంత నపుంసకలింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగాః. వాక్యం అనేది ప్రథమ విభక్తి నపుంసకలింగ శబ్దం వాక్యం. దీనికి వాక్యానికి మనకి ఏమొస్తుందంటే ప్రథమ వాక్యం
వాక్యం వాక్యంగా ఆల్రెడీ దీనికి అమ్మనే ఉంది కనుక ఇక్కడ ద్వితీయ ఏకవచనంలో కూడా వాక్యం, ద్వితీయ ఏకవచనంలో వాక్యం వాక్యంగానే ఉంటుంది, ఆల్రెడీ అమ్మ ప్రత్యయం ఉంది కనుక. రెండోది వాక్యే, వాక్యే అలాగే ఉంటుంది, వాక్యేనే ఉంటుంది, వాక్యం వాక్యే వాక్యాని. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కూడా వాక్యం వాక్యంగానే ఉంటుంది, వాక్యే వాక్యేగానే ఉంటుంది, వాక్యాని కూడా వాక్యానిగానే ఉంటుంది. నపుంసకలింగంలో మీకు మొదట్లోనే చెప్పాను నేను, ఏకవచన ద్వివచన బహువచన రూపాల్లో తేడా ఉండవు, ఒక్కలాగే ఉంటాయి, మూడు ఒక్కలాగే ఉంటాయి, ప్రథమా విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను కూడా. అంచేత ఆ రకంగా వీటిని చదవాలి అని అన్నమాట. మనం ఇక్కడ ఇందులో ఏముందంటే వయం కిం కిం పఠామహ, ఒక్క సెంటెన్స్ లో అడగడం, వయం కిం కిం పఠామహ, మనం ఏమేమి చదివాము అంటే, వయం ఇక్కడ ఏమేమి చదివామో చెప్తున్నాడు, వాక్యం వ్యాకరణం పత్రం పుస్తకం కావ్యం ఇవన్నీ కూడా చదివాము అని చెప్తున్నాడు. పత్రం అంటే లెటర్ అని అర్థం అనమాట.